అందరికీ నమస్కారం అండి. వ్యాపారం గురించి మీకు నాకు తెలిసిన అనుభవం గురించి చెప్పదలుచుకున్నాను. ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారంలో డబ్బులు సంపాదించాలి, వ్యాపారంలో నష్టపోవద్దు, మాది మంచిగా జరగాలి అని అనుకున్నారా ఖచ్చితంగా మీరు కొన్ని ప్రదేశాలు మన భారతదేశాల్లో తిరగాలి. తిరిగితే డబ్బు ఎలా సంపాదించాలి దాని యొక్క ఆపర్చునిటీ మీరు పట్టుకోగలుగుతారు. ఉదాహరణకు ఢిల్లీ ఉందండి, ఢిల్లీ ఖచ్చితంగా పోవాలి. చాందినీ చౌక్ వెనుక కారీ బావులి అని పెద్ద మండి ఉంది. 24 గంటలు వ్యాపారం నడుస్తుంది అక్కడ. 24 గంటలు ముంగడ దుకాణం ముంగడ పట్రీ బజార్ అని ఉంటుంది. 2 గంటలకు వ్యాపారం చేంజ్ అవుతుంది. అక్కడ దొరకని వస్తువు లేదు. కిరాణా సామానా, వ్యవసాయ ఉత్పత్తుల, అడవికి సంబంధించిన ఉత్పత్తుల ప్రొడక్ట్స్, రెడీమేడ్ ప్రొడక్ట్స్ మీరు తీసుకొచ్చి అమ్మచ్చు. అక్కడ 2 గంటలు దుకాణం కూడా పట్రీ బజార్ ఉంటుంది. పాపం 2 గంటలు అయిపోయినాక ఇంకోటి దుకాణం పెడతాడు. అట్లా 24 గంటల దుకాణం నడుస్తుంది. మీకు తోకున హోల్సేల్గా అగరబత్తులు కావాలన్నా మొత్తం ప్యాకింగ్ చేసి ఉంటాయి కంప్లీట్గా. వట్టి మీ పేరు ఇక్కడ వచ్చి బ్రాండ్ వేసుకొని అమ్ముకోవచ్చు. లేదు మాకు వనౌషధులు అక్కడ ఒక 300 వెరైటీలు విదేశాల నుంచి కూడా తీసుకొచ్చి అమ్ముతారు. అక్కడ సుగంధ్ కోకిల, సుగంధ్ మంత్రి, అహోవీర్, గూడుమార్, భృంగరాజ్, ఇది మన సర్వరోగ నివారణి, తులసిలో 5 వెరైటీలు, తులసి విత్తనాలు, తులసి ఆకులు, మన రకరకాల వనౌషధులు, హర్ర, బేడ, ఆమ్ల, మన త్రిఫల అన్నీ మీకు దొరుకుతాయి. కరక్కాయలు చిన్నవి పెద్దవి, మన దీనిది ఉసిరిపప్పు, తర్వాత ఈ ఇంద్రజో అని మన పాలకుర్చ విత్తనాలు క్వింటాలకు దొరుకుతాయి. ఛత్తీస్గఢ్ నుంచి దమ్తరి నుంచి అయితే మొత్తం అక్కడ ఏదంటే అది దొరుకుద్ది మీకు. అక్కడ మీకు చింతపండు కూడా ఎన్నో రకరకాల వెరైటీలు దొరుకుతాయి. అట్లనే ఇంకా మీరు చూసుకుంటే విదేశాల నుంచి వచ్చే సుగంధ కొన్ని అవి ఉంటాయి. మన యజ్ఞ సామాగ్రిలు వేస్తారు, సుగంధ మంత్రి అంటారు. బయట నుంచి వస్తుంది, అక్కడ దొరుకుతాయి, ఇంకెక్కడ దొరుకుతాయి. మీరు ఒకసారి ఆ బజార్ చూడాలి. 700 ఆడత దుకాణాలు ఉంటాయి. మీకు 2 లారీలు 3 లారీలు లోడ్ అంటే కూడా దొరుకుద్ది. సబ్బులు రెడీమేడ్ తయారు చేసి ఉంటాయి, మీ బ్రాండ్ చేసుకొని అమ్ముకోవచ్చు. షాంపూలు రెడీమేడ్ దొరుకుతాయి, బ్రాండ్ చేసుకొని అమ్ముకోవచ్చు. ఫ్లోర్కి క్లీనర్ ఉంటుంది, డిష్ వాష్ ఉంటుంది, రకరకాల ఏ వస్తువు మీకు అవసరమవుతుంది. మసాలాలు ఉంటాయి, మన ఈస్టర్న్ మన నార్త్ ఈస్ట్లో దొరికేటి, సౌత్లో దొరికేటి లవంగాలు, ఇలాయచీలు, తర్వాత మిరియాలు, వాయు మిరియాలు, పిప్పలు, తర్వాత ఈ పోక చెక్కలు, ఇటువంటి రకరకాల వస్తువులు మీకు భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతం నుంచి అక్కడ ప్రతి వస్తువు మీకు దొరుకుతుంది. అక్కడ పోతే మీకు పోయిన వాళ్ళు చూడొచ్చు, ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతానికి మీకు ఆహార పదార్థాలు దొరుకుతాయి తినడానికి. 24 గంటలు వ్యాపారం నడుస్తుంది కాబట్టి 24 గంటలు మీకు అక్కడ రకరకాల మిఠాయిలు, పాకిస్తాన్ వెరైటీ, బెంగాలీ మిఠాయిలు, సౌత్ ఇండియా మిఠాయిలు, రకరకాల. మీరు అక్కడ నేను ఒకసారి చూసిన కారీబావులు పోయినప్పుడు ఒక ఆయన స్కూటర్ మీద పక్కకు నిలబెట్టుకున్నాడు. అందులోకి 5 జతల షూస్ తీసుకొచ్చిండు, ఆడబెట్టిండు. నేను అట్నే చూస్తుండే గంటలో 5 జతల చెప్పులు అమ్మిండు, స్కూటర్ మీద వెళ్ళిపోయాడు. 1000-1200 రూపాయలు దాంట్లో లాభం వస్తుంది. అలా వ్యాపారం చేసే వాళ్ళు ఎలా వ్యాపారం చేస్తుండ్రు అని అక్కడ మీరు తెలుసుకోవచ్చు. అట్లనే మీరు ఇత్తడి వ్యాపారం చేయదలుచుకున్నారా? ఇత్తడి నగీషీ వస్తువులు, ఇత్తడి మంచాలు కూడా వస్తున్నాయి. రకరకాల ఇంట్లో మన విగ్రహాలు కానీ, మన రాణి లక్ష్మీబాయి విగ్రహం అని, ఇంకా రకరకాల విగ్రహాలు కానీ, ఇంకా ఇత్తడితో చేసిన చెమ్మెలు కానీ, చెంబులు కానీ, బిందెలు కానీ, సర్వలు, రకరకాల వస్తువులు తయారయ్యేది ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్. అక్కడ పోయి చూడండి.
మంచి కళాత్మకమైన వస్తువులు దొరుకుతాయి. ఇత్తడి, బ్రాస్, మెటల్స్ తయారు చేసినవన్నీ. ఇంకా మీకు షాండిల్స్, గ్లాస్ వస్తువులు, గ్లాస్కు సంబంధించిన గ్లాస్ బల్బులు, ఫిరోజాబాద్ బ్యాంగిల్స్, ఫిరోజాబాద్ ఒకసారి చూడండి. అట్లనే నక్కాషి చేసిన చిన్న చిన్న వస్తువులు కట్టేయి, ఏది మన సీసం కట్టెతో చేసిన టేబుళ్ళు, కుర్చీలు, ఆరాం కుర్చీలు, రకరకాలమైన రొట్టెలు పెట్టుకునేటి వంట పాత్రలు కూడా, చెంచాలు, సరాతాలు, చిన్న చిన్న ఐటమ్స్ ఎన్నో రకాలుగా మంచి డిజైన్గా సారాన్పూర్ మంచి నక్కాషితో చేసినాయి. అట్లనే చికెన్ కుడతాలు అంటారు, అంటే ఎండాకాలం ఉంది ఇక్కడ పల్చటి మన కుడతాలు చేతితో కుడతారు. ఇక్కడ దాకా ఉంటాయి, ఇట్లా కుడతారు. లక్నో ఫేమస్ చికెన్ కుర్తా, కారిగారి వరకు. అట్లనే మీరు చిన్నపిల్లల బట్టల బిజినెస్ చేయాలనుకుంటారు, కలకత్తాలో చాలా తక్కువ ధరలు దొరుకుతాయి. లేదు సార్ మేము టవల్స్ తీసుకొచ్చాంతో బైవేట్ బాంబే ఊరు దొరుకుతాయి. లేదు మేము కాటన్ గురించి చేయాలనుకుంటే టీషర్ట్లు, ప్యాంట్లు, షర్ట్లు అటువంటి, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ తిరుపూర్ బనియన్స్ వెయిట్తో ఇస్తారు, టవల్స్ వెయిట్తో ఇస్తారు, అండర్ గార్మెంట్స్ వెయిట్తో తీసుకొచ్చుకోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్ చూడండి ఒకసారి పోయి. అట్లనే ఢిల్లీలో గాంధీ మార్కెట్ రకరకాల మన రెడీమేడ్ వస్తువులు, బట్టలు దొరుకుతాయి. కానీ జర హుషారు ఉండాలి, తెలుసుకోలేంది. ఈ వ్యాపారం అనేది ఒక అగ్ని లాంటి కోరిక, మండుతున్న కోరిక లాంటిది. దాంట్లో దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి, అన్ని అవగాహనతో పోవాలి. అట్నే మీరు డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ కానీ చీరలు కానీ తక్కువ ధరలో కావాలనుకుంటున్నా, సూరత్ ఓన్రి, సూరత్లో మంది దొరుకుతాయి. తిరగాలి, మొదలు మార్కెట్ చూసుకోవాలి. లేసరికి ఇవన్నీ కావు, మేము మా ఊళ్ళో వదిలిపెట్టామంటే మరి ఉన్నదాలు కూడా వ్యాపారం చేస్తారు. చిన్న దాని నుంచి వ్యాపారం మొదలుపెట్టారు. మీకు తెలుసా 20 లక్షల రూపాయలు ఒక పిల్లగానికి MBA కోసము ఫీజు తీసుకుంటారు. అక్కడ పంజాబ్లో ఉంది బిజినెస్ స్కూల్, పేరు మీద నెట్లో కొడితే వస్తుంది. అది వాళ్ళ IIT పిల్లగాడు స్కూల్ పెట్టిండు. దానికి ఇండియాలో ఏ యూనివర్సిటీ రికగ్నిషన్ లేదు. వాళ్ళు గంటాపతంగా చెప్తారు, మాకు అవసరం లేదు రికగ్నిషన్, మా దగ్గర చదివినోడిని అందరూ పిలుస్తారు, ఒక జాల కాదు 10 జాల పిలుస్తారు. అట్లా వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు నిజంగా చెప్తున్నా అంటే వాళ్ళకు ట్రైనింగ్లో ఈ గోల్గప్పాలు అమ్మమని చెప్తారు, పుట్నాలు అమ్మని చెప్తారు. ఆ పిల్లలు దాన్ని క్రియేటివిటీగా చేస్తారు. పుట్నాలు అయినా కానీ మంచిగా దాంట్లో మసాలా అది ఇది కలిపి దాన్ని మంచి ప్యాకింగ్ చేసి దానికి FSSAI అది చేసి మంచి చేసి హల్దీరామ్ లాగా ప్యాకింగ్ చేసి వాళ్ళు 4 రూపాయల కోటి బల్క్లో ఇచ్చేస్తారు. దాని రిజల్ట్ చూపిస్తారు, దాని మీద వాళ్ళ చర్చిస్తారు, దాని మీద వాళ్ళ బిజినెస్ స్కూల్స్ నడుస్తున్నాయి. చిన్నప్పటి నుంచి మీరు చేయొచ్చు. అరే ఏం లేదా, చిన్నగా చేయండి. పాలు తీసుకురా, కోవా కొట్టు, ఇప్పుడు హోలీ వస్తుంది, మంచి గర్జలు చేయి, మార్కెట్ చేయి. ఇవాళ రేపు అందరూ బయట ఫుడ్ మీద ఎక్కువ ఇష్టపడుతుండ్రు కదా, ఖచ్చితంగా అమ్ముడు పోతాయి. ప్యాకింగ్ మంచుకుంటే శుభ్రత ఉండాలి. లేకుంటే కోవనే అమ్ము, గులాబ్ జామున్ చేయి, అమ్మచ్చు. కోవతోనే ఎన్ని లేవు చేసేటి, 15 రోజులు దాకా ఉంటాయి గులాబ్ జామున్. ఏదో ఒకటి ఒకళ్ళనో ఇద్దరినో మాట్లాడుకొని మేము గులాబ్ జామున్ ఇస్తావా మీ షాపులో అమ్ముకునేట్టు ఆగే తీసుకుంటారు. ఎక్కడ పెళ్ళి జరుగుతుంది వాళ్ళని అడగండి. డబ్బులు సంపాదించాలంటే ధనం తురాణం, నా సుఖం, నా నిద్ర, నా భయం, నా లజ్జ ఇవి వదిలిపెట్టాలి. నేను గది చేస్తానా మరి గిది చేస్తానా అంటే భయ్యా చేయండి నడవది. డబ్బులు సంపాదించడం నేను చిన్నగా ఉన్నప్పుడు మా తండ్రిని పొద్దున ఊరికి పోతుంటే పావుల పైసలు అడిగి, అప్పుడు పావులు అంటే మహా ఎక్కువ. ఆ పావుల పైసలు చిన్నదాని మీద పులిబొమ్మ ఉంటుండే, రిజర్వ్ బ్యాంకు సింబల్, అది దాంతో గుర్తుపడతాము. పావులాన్ని 25 పైసలని తెలియదు. అయితే ఏం పని చేస్తావు అంటాడు. ఏం పని చేయాలి, పని ఏందో తెలియదు అప్పుడు చిన్నప్పుడు. ఈ ఇసుకని ఇక్కడ నుంచి అటు పోయి రేపిస్తా అంటాడు. సరే
చేసినాం, పైసలు ఇచ్చినాం. అప్పుడు ఏంటంటే పిల్లలకు పైసలు ఎలా సంపాదించాలని వాళ్ళతో పని చేయించి పైసల యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అది చాలామంది మిస్ అయ్యి ఫస్ట్ అడుగుతారు, వ్యాపారమా, పెట్టుబడి కావాలి. అబ్బో వ్యాపారం మనకేం తెలుసు? అరే మార్వాడీలు పైసలు ఎట్లా సంపాదిస్తారు, గుజరాతీలు పైసలు ఎట్లా సంపాదిస్తారు, అగర్వాల్స్ పైసలు ఎట్లా సంపాదిస్తారు, రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ దుకాణాలు పెట్టి డబ్బులు సంపాదిస్తారు. మనం కూడా మనుషులమే కదా, మనం కూడా సంపాదించవచ్చు. అందరికీ బంగారం చెంచే నువ్వు బంగారం ప్లేట్లల్లా భోజనం పెట్టి మనం పుట్టలేదు కదా. చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేసేటోళ్ళు ఉన్నారు, కూలి పని చేసేటోళ్ళు ఉన్నారు, బీడీలు చేసి బతికేటోళ్ళు ఉన్నారు, ఎక్కడో అప్పాలు చేసుకొని బతికేటోళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తున్నా, మీరు ఏదైనా ఒక ఐటెం చేయండి, దాన్ని బ్రాండింగ్ ఎట్లా చేయాలో నేను చెప్తా, ఎక్కడ అమల్లో చెప్తా. మీరు సంపాదించిన దానికంటే ఇంకో 100 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు. అరే డిష్ వాష్ చేయొచ్చు, ఫ్లోర్ వాష్ చేయొచ్చు, ల్యాండ్రీ వాష్ చేయొచ్చు, షాంపూలు తయారు చేసుకోవచ్చు, సబ్బులు తయారు చేసుకోవచ్చు, నూనెలు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చేయండి అయ్యా, వ్యాపారం చేయండి. ఉద్యోగం ఎవడు ఇయ్యాడు? ఉద్యోగంలో 1,00,000 మంది తయారైతే ఎంతమంది దొరుకుతున్నాయి మీకు అందరికీ తెలుసు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగం దొరికితే ఏంది, హాయిగా తింటావు, ఓ ఇల్లు కట్టుకుంటావు, పిల్లలు ఉడతారు, పెళ్ళిళ్ళు చేస్తావు, రిటైర్ అవుతావు, అంతే. పైసలు వాళ్ళ దానం చేయాలన్నా, ధర్మం చేయాలన్నా, ఓ మంచి యజ్ఞ యాగాదులు చేయాలంటే చేయలేవు, లిమిటెడ్ అయిపోతావు. వ్యాపారంలో డబ్బులు ఉన్నాయి. వ్యాపారం చేసే ముందు వ్యాపారం అంటే ఏందో తెలుసుకోవాలి. ఇది చెప్పదలుచుకున్నది. ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే నేను సమాధానం ఇస్తా. ఈ వీడియో చూడండి, చూసి మీ యొక్క సందేహాలు ఉంటే చెప్పండి, నేను చెప్తాను. అందరికీ ధన్యవాదాలు, నమస్తే. తప్పక చూడండి వీడియో. చూసినందుకు ధన్యవాదాలు.